Hello guys, welcome back to another video. Hi guys. భయ్యా ఎలివేటర్లోకి పెట్టే లిఫ్ట్ పైకి పంపిస్తాను, వెళ్ళిపో బయటికి. గైస్ చూసారు కదా గైస్, బాగా గ్రైండ్ చేస్తాం ఫుల్. దీనికంటే ఒకటే బెస్ట్. ఇప్పుడు వెళ్ళిపో, ఫుల్ నీదే, వెళ్ళిపో. బాయ్, మళ్ళీ రావద్దే. ఇప్పుడు ఇది చాలా ఈజీగా వేడేసి గైస్, చుజ్జుబి. తెలుగుతే ఉండొచ్చు అలా అందంగా ఉంది. బీచ్ మ్యాక్షన్కి అవి ఉండొచ్చు, మళ్ళీ బీచ్ మ్యాక్షన్కి ఉండి ఉండొచ్చు అలాగా. అది గట్టి కదా గైస్, మనం వల్ల చేద్దాం అంతలా మనకి ఎందుకని. 3 seconds 1 2 3 స్విచ్. ఓకే, ఇక్కడ కరెస్పాండ్ చేసుకుని వెళ్దాం. స్పాన్ చేద్దాం, స్పీడ్ ఉంటుంది మనకి. ప్లస్ 2-seater ఓన్లీ. లెట్స్ గో. ఫుల్ స్పీడ్తో వెళ్ళిపోవచ్చు కేసు. ఈరోజు అది ఫాస్ట్గా కట్టేయాలి. ఏంటి అవుతుంది ఏంటి సార్ నువ్వు బీచ్ మ్యాక్షన్కి స్విచ్ అయ్యి గైస్. ఇది చాలా బాగుంటుంది గైస్, దరాస అయిన పెద్ద ఉంటాయి గైస్, నా ఫేవరెట్ కూడా. చాలా బాగుంటుంది గైస్ ఇది. బట్ వీటి కోసం కొంచెం చూసుకోవాలి గైస్, కిందకు పడిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. ట్రై చేస్తాం గైస్ ఈరోజు ఒక్కొట్టేటట్టు. ఈరోజు గైస్ ఈరోజు అయిపోద్ది, ఒక వీడియోలో అవగొట్టేటట్టు అనుకుంటున్నాను. ఒక వీడియోలో అవగొట్టేటట్టు ట్రై చేస్తాం. అండ్ మీకు ఏంటది కార్మేట్ 2 కూడా వచ్చేస్తుంది గైస్, అప్లోడ్ చేస్తాం. కార్మేట్ 2 పోస్ట్ అప్లోడ్ చేస్తాం, చూడండి గైస్. చాలామంది వచ్చారు గైస్. కొంచెం మన యూట్యూబ్ ఛానల్ పేరు యూజ్ చేసాం గైస్, పల్లవ్. అది ఏమన్నది గైస్, వీ హ్యావ్ యూట్యూబ్ ఛానల్, కమ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దిస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ అనేసి చెప్పాను గైస్. చాలా కార్లు పెట్టారు, అందులో సగం ఉన్నాయి, సగం మా తమ్ముడి, ఒక 10 ఆలయ గైస్. చాలా తక్కువ పెట్టారు గైస్, ఎక్కువ పెట్టేస్తారు అనుకుని పిలిచాను గైస్ నేను. చాలా తక్కువ పెట్టారు గైస్, అది ఒకటే డిసప్పాయింటెడ్, వెరీ డిసప్పాయింటెడ్. ఇప్పుడు ఉంటుంది గైస్ మనకి ఈ మనీ అయిపోవాలి గైస్. ఇంకా డీజే టిల్లు వచ్చేడు, డీజే కుట్టటింకి అన్నట్టు పాడుకుంటూనే ఉండాలి గైస్. ఈ మనీ అయ్యిందంటే మాత్రం పక్కా అదే చేయాలి గైస్. అసలు క్షణంగా ఒకసారి మనీ అయిపోతూనే ఉంటుంది గైస్ మనకి. ఇది అటు తిప్పుతుంది కానీ ఒకటైనా చెప్పాలి కదా గైస్, కాటం కూడా. సీలింగ్ కింద అవసరం ఏంట్రా, శాండ్ రాక్స్ ప్లాంట్స్ అయిపోయి ఫిష్ ఎన్ని యాడ్ చేయాలరా, ఫిష్లా వెయ్యి తీసుకుంటుంది రా ఫిష్కి. ఒక 10 ఫిష్లో యాడ్ చేసుకుంటుంది ఇప్పుడు వచ్చి. ఇదేంటిది మ్యూజియమా? బుక్ షెల్ఫ్, అందులో బుక్స్. ఆ బుక్స్ ఏమో మనం చదవడం ఉండవు. సూపర్, జస్ట్ సూపర్ గైస్, అంతే. సూపర్ ఒకటే వచ్చు. అటు ఇటు తిప్పుతుంది తప్ప ఒక చోటని కట్టినట్టు చేసేది అసలు. అక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి అటు, అక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి అటు, అంతే. తిప్పకుండా ఏదో బతకలేదు అన్నట్టు వేసేది.
బెడ్ ఏంటి అంత సన్నగా ఉంది? ఓహో, గెస్ట్ బెడ్రూమా గైస్? ఓకే. ఇది పాత దాంట్లో కట్టలేదు అనుకున్నాం కదరా మనం. కట్టలేదు, నేను కట్టలేదు. మా తమ్ముడు కట్టాడు కేస్, ఇది నాకు తెలీదు. నేను కట్టలేదు మరి. ఇప్పుడు అక్కడికక్కడికో మళ్ళీ పడేది కేసు. ఇది ఏం తట్టాలి కేసు దీన్ని? ఆటో బైక్స్ అంతా ఆటో బైక్స్ అంతా బాగుంటుంది. దాని తర్వాత ఆటో పర్చేస్ లేకపోతేనే బాగుంటుంది అనమాట. గ్రైండింగ్ చేసేటప్పుడు ఆటో పర్చేస్ ఉందనుకో, అదే గ్రైండింగ్ వీడియోలు మన వాళ్ళకి కూడా పెట్టేయాలి. యు నో వాట్ హ్యాపెన్స్ రియల్లీ రియల్లీ వెల్ బ్రదర్. తెలుసు కదా వాడు ఎందుకు పోయి రెడీ అంత వండుతున్నాం. ఇది ఎవడు ఏదో కారేసిన వచ్చాడు. రోల్స్ రైస్ చెయ్యి ఎలా వెళ్ళాలి చిన్న రోల్స్ రైస్ వేసుకునేలా. అలాంటి ఇప్పుడు 1,00,000 కొనగలుగుతాను. ఒరే దీన్ని చంపేసి అంతలా. ఓకే, జస్ట్ ఇప్పుడు రియలైజ్ అయ్యింది గేస్, ఇది కడుతున్నప్పుడు ఎంత అలా అయిపోతున్నాను. దీంట్లో మన ఫుల్ టాప్ డౌట్ గరాజ్ ఒకటి కావాలి కదా గేస్ మన మొహంకి. అప్పుడు అలా ఉంటుంది ఏటో గేస్. వాల్ లైట్స్ ఏంటి గేస్? నాకేమో అర్థం కావట్లేదు. వాల్నట్స్ అన్నట్టు వాల్ లైట్స్ ఏంటి? చాలా పెద్ద పనే, గట్టిగానే ఏంటి. నాలుగో సరే పైకి కిందకి తిప్పుకున్నాను. కొన్ని ఒక ఫ్లోర్ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ ఫ్లోర్ చూపించదు గేస్. ఏంటి అది ఇప్పుడే చూసావు బాయ్? పర్ఫెక్ట్. మన అన్ని కార్డులు పెట్టకపోయి అనుకుంటాం నాకు తెలుసు. అండ్ ఈ మ్యాక్షన్ తర్వాత ఒక కార్ స్పెండింగ్ మనీ కూడా, అదే కార్ స్పెండింగ్ దాని మీద కూడా చేస్తాం. గైస్ ఇది ఒకటి వచ్చింది మనకి ఈరోజు. ఇంకా గైస్ 10 to 100K to 200K 1000 ర్యాండమ్ కార్ ఒకటి వచ్చింది గైస్ మనకి. అందులో ఏమొచ్చిందంటే ఇది వచ్చింది గైస్, అది కూడా వచ్చింది. 200K అనుకుంటున్నాను గైస్, మరి చూడాలి. చాలా చెడగా చెప్తుంది అత్త మన అమ్మగారు హెచ్డి పార్కింగ్ స్పాట్లో సేమ్ ఉంది. కాలంలో పెట్టించుకోవచ్చు. దీంట్లో ఉంది కదా ఎక్కువ. కస్టమైజ్ ద ఫ్లోర్ 95,000 బాగుంటుంది కదా. కస్టమైజ్ చేద్దాం తర్వాత, ప్రస్తుతానికి అవసరం లేదు కదా. మనం మ్యాక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మనం కస్టమైజ్ చేస్తాం. యాట్ మ్యాక్స్లో ఉంటుంటారు ఎప్పుడు. దీనికే మ్యాక్సిన్స్లో మాత్రం దీనికే ఎక్కువ పార్కింగ్ స్లాట్లు ఉండేది. యాట్ మ్యాక్స్లో ఉంటుంది నాకు తెలిసి. ఇద్దరు యాట్ మ్యాక్షన్ అయ్యి ఉండాలి, లేకపోతే పెంట్ హౌస్ అయ్యి ఉండాలి. పెంట్ హౌస్లో ఎక్కువ ఉండలేండి గేస్. లాస్ట్ టైం మా ఫ్రెండ్ పెంట్ హౌస్కి వెళ్ళి చూసాను, కొండ ఉంటాయి గేస్. దాన్ని గరాజ్ మీద నుంచి దింపాలి గేస్. మనమే దింపగలుగుతాం, వేరే వాళ్ళు దింపలేరు. వేరే వాళ్ళు పెంట్ హౌస్ పైనుంచి దింపేయడం కావాలి గేస్. మనం దింపితేనే ఆ కార్ కింద దిగుద్ది గేస్, లేకపోతే దిగేదే ప్రసక్తే లేదు. ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు అంతే గేస్. బాగుంటుంది పెంట్ హౌస్లో.
ఈ వీడియో తర్వాత కార్ స్పెండింగ్ వీడియో కూడా వస్తుంది గేస్ మీకు. ఈ హౌస్ కంప్లీట్ అయిపోయింది మరో సెకండ్ ఫుల్ కార్ స్పెండ్ మంచి కార్లని పికప్ చేస్తాను. పక్క 96 నా మాట వేసేసినాం అసలు మనం. సో ఇది ఎంత వండుతున్నా ఇది చిరాపడుతుంది. ఓన్లెట్లోకి వెళ్ళి కాస్ట్లీ ఎట్ల నుంచి చీప్ అవుతాను. మన రోల్స్ రాయ్స్ కలెక్షన్ కంప్లీట్ చేసేద్దాం అనేసి ఒకసారి. గోడ ఉంది కదా ఈ సెలవుని అది ఓడుకున్నా సరిపోద్ది మనకి. కాస్ట్లీయెస్ట్ కార్ ఎట్రా ఏ చిచ్చి వెరీ చీప్ 100 million అంతే కదా ఈజీ కొనచ్చు. చీపు మనం గ్రైండ్ చేసే లెవెల్కి చాలా చీప్. చాలా ఇప్పుడు ఇక్కడ సన్ రైజ్ పాయింట్ సన్ రైజే కాస్ట్లీ ప్రస్తుతం. अरे यार ఎలా చూడుకోలేసాను మళ్ళీ బై మిస్టేక్. రెట్రో ఎస్ టచ్ అయిపోయి కొనేసాను 11 అనుకుంటాను. చూసుకోవట్లేదు సిస్టర్ వచ్చినట్టు కూడా వస్తున్నావు. అనవసరంగా కొన్నట్టు ఉన్నాను గేసి ఇప్పుడు. పర్లేదులేని గేస్ ఇంకా 35 million ఉంది సరిపోద్దాం కోరుకుంటాను. చిచి 95 సరిపోవాలి. మనం ఏం చేయలేము గేస్. కరెక్ట్గా సరిపోతాయేమో నా కార్ కలిసి ఉంటున్నాను. ఎవడాడు అంతే గేసి కరెక్ట్గా సరిపోద్ది నా కార్ మొత్తం హోల్ కలెక్షన్ కరెక్ట్గా సరిపోద్ది. దీంతో లాస్ట్ ఇప్పుడు ఇందులోకి వెళ్ళి బ్లాక్ ఇంటీరియర్ రెడ్ రెడ్ అంతా చూసుకోకుండా ఇంటికే నేను అసలు వచ్చి మై గ్రేటెస్ట్ మిస్టేక్ అది ఒకటే ఉంటుంది కేసు. అప్పుడే 14 minutes అయిపోయింది రా వీడియోలకి. టైం ఫ్లైస్ బై. అంతా చూసుకోకుండా ఎలా కొన్నాను గైస్ నేను. అయినా సరే చీ $11 million కార్ రా అది. కొంత తక్కువ అంటే ఓకే. రోల్స్ రాయ్స్ కొన్నాను అది కొనేసావా? సన్ రైజ్ కొందాం అనుకుని అది కొనేసుకున్నాను. 7.5 పొడుగా రోల్స్ రాయ్స్ 7.5 million. ఇది 11 million కార్. ఇది చూసుకోకుండా ఏడుపు వచ్చేస్తుంది రా అసలు నచ్చి. ఇది కడ్డంగా సరిపోవాలి. అదిగో ఆ రెట్రో ఉన్నాయి.
తున్నది కూడా నా ఇష్టమేం కారే. లేదు ఎవరాడు? నేను ఇంట్లో దిగుతున్నాడు. పాలమీకి పెట్టినప్పుడు వచ్చాడు కదా అదే. అది కూడా కారేసి తిరుగుతున్నాడు నీ ఇంట్లోనే. బిజీ అని చెప్తున్నాను, కాడుతున్నాను కదా. బిజీ అని చెప్తుంటే వేసి బ్రదర్ నేను ఎవరు చెప్పాను, నేను ఎక్కించిన ఎక్కడ వెళ్ళిపోతాడు అని చెప్పినాడు. ఫ్రెండ్షిప్ ఎందుకు, అది రీచ్ అని చేసిన ఫ్రెండ్షిప్ మనకంటానా? కాదు ముందునే స్టార్టింగ్ అప్పుడు ఇచ్చు ఆడాడు నా దగ్గరికి వచ్చి మ్యాక్స్ 3 ఆడుతున్నప్పుడు చేసాడు ఫ్రెండ్స్. అప్పుడు ఎలా చేద్దా? తీసుకుని వెళ్ళి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు ఆ వల్ల. వాళ్ళు ఇంకొక తనవారు ఫ్రెండ్స్ అయ్యారు. ఎప్పటి నుంచి నేను వదలు కదా సమ్ము తినేస్తున్నాడు. తనకు వచ్చేస్తున్నాడు. నేను వెయిట్ ఓ నాయను నా ఇంటికి వస్తాడేమో ఇప్పుడు. నేను లొకేషన్ ఇంకా చెప్పలేదు మరి. తెలుస్తుంది కదా మర్చిపోయాను. తెలుస్తుందంటే మాత్రం నా ఇంట్లో తిరిగేస్తాడు. నా ఎలా చూ నీ ఇంటి కిందే కదా లేదు. తెలిసిందంటే ఇంట్లోకి మళ్ళీ వచ్చేస్తాడు. టేబుల్ ఎంత పెద్ద టేబుల్ ఇచ్చిందిరా బాబు. ఫ్రెండ్స్ ఎదురా ఇలా చూడు సరే, ఇలా చూడు బాయ్. ఫ్రెండ్స్ ఇది సూపర్ ఉంది కదా. మధ్యలో గాలి కింద గడిపోవచ్చు ఈతుగానే. హూస్ రెస్పాన్సిబుల్ ఏ మాస్కి కింద పడిపోయి చచ్చిపోతే హూస్ రెస్పాన్సిబుల్? హూస్ రెస్పాన్సిబుల్ అని డెకరేషన్స్ ఏం పెడుతున్నారా డెకరేషన్స్కి? సమ్ మోల్డ్ చీజ్ ఆర్ యు సీరియస్? ఇది మాత్రం చాలా లగ్జరీగా ఉంటుంది ఈ మ్యాక్షన్. ప్రస్తుతం చూసినట్లు ఇదే లగ్జరీ చేసి. బట్ ఎన్ని టేబుల్ ఉంటాయో ఒక్క కాదు. జస్ట్ ఇప్పుడు టేబుల్ కడుతున్నాను, నువ్వు చెప్పు ఎన్ని టేబుల్ ఉంటాయో అని. ఎలా చూడండి ఎన్ని టేబుల్ 3-4 కట్టాను పూర్తి. 3-4 అంతేనా? అయినా పాలు తీసుకోవట్లే టేబుల్ ఏంటన్నా? పాలు తీసుకోవట్లే టేబుల్ ఏంటి? నేను ఇప్పుడు వచ్చి ఒక 15-50 పెట్టి ఉంటాను టేబుల్. ఇప్పటికీ ఇంకా కడతాను కూడా. ఒకటేమో చిన్న టేబుల్ ఒకటి, ఇంకోటేమో బాగా పెద్ద టేబుల్ ఒకటి, ఇలాగా. బస్సులోకి 1 నిమిషాల్లో పంపించేసేస్తాను మొత్తం. అంతా ఉంది. ఏం చేస్తున్నావు? ఏడిసే బ్రదర్ అని ఆడుకుంటున్నాడు కదా, చూసాను జస్ట్ ఇప్పుడు అదే చాట్ చెక్ చేస్తున్నాను. ఆడికి కనిపించాడు. అబ్బా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఉందా? ఇంకా ఉందా? అది ఆ సైడ్ని విండో ఉడకటైతే నో ప్రాబ్లం. 99 మిల్లు ఉంది, 91 మిల్లు ఉంది. ఎంత పర్సెంట్ అయిందిరా? 27% అయింది అంతే. 33.9. నేను కార్ మీద స్పెండ్ చేస్తాను కదా.
ఒక మెసప్ చేసి అది కానీ అలా అక్కడ చేయలేదు అనుకో పర్లేదు బాగానే ఉంది కంట నాకు తెలిసి మన దగ్గర మనీ కూడా సరిపోదు అనుకున్నాను నేను. ఇంటికి సరిపోతారా బాబోయ్, నేను ఎడుతాను సార్ ఇది సరిపోవాలి. ఓ చైర్ వచ్చి 28,000 అలా ఉంటుంది. సోఫా ఇవన్నీ మొత్తం ఎంత 80K అలా ఉంటుంది. టీవీ చూడు 85K. ఇలా చూడు టీవీ చూడు కట్టేసాను ఆల్రెడీ చూసాను. అంతా మనీ అయిపోక ఏం చేస్తాం, అది కట్టలే. కూడా కాదు మనం. ఫస్ట్ ఫ్లోర్ ఇది, సెకండ్ ఫ్లోర్కి ఏమైనా వచ్చావేంటి? అది కట్టలేదు. ఇది అప్పుడే అసలు 85,000 వెళ్ళిపోతుంది, ఇంకా సెకండ్ ఫ్లోర్ కూడా కాదు. ఏం చేస్తాం, కట్టాలంటే ఏం చేస్తాం అంటే ఏం చెయ్యం, కూర్చుని చూస్తామే. ఎన్ని పెయింటింగ్లు రా బాబు. బుక్ షెల్ఫ్ బుక్స్ మన చాలా ఉంది. ఇక్కడ స్వీట్లు కూడా పెట్టారమ్మా. స్వీట్స్ బుక్స్ ఏంటి కాంటీ కాదు ఏంటిలో ఉంది. షాండిలీర్ ఎందుకురా పోయే, ఆ షాండిలీర్ ఏమో ఎలిగి ఆడదాం ఏమి ఆడదాం. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేస్తారు. డెకరేషన్ అంట నేను డెకరేషన్ కొంటే మాల్ని చీసెట్టారు అక్కడ. అదే డెకరేషన్ అన్నారు, ఏం చేస్తాం ఒప్పుకున్నాం. కిందకే పైకి తిప్పుతా ఉంటుంది నన్ను. ఇంకా కిందకి పైగా తిప్పుతుంది, మొత్తం అన్ని చోట్లకి తిప్పేస్తుంది. ఇంకా పైకి తిప్పుతుంది, కిందకి తిప్పుతుంది, మళ్ళీ పైకి తిప్పుతుంది, మళ్ళీ కింద తిప్పుతుంది, మళ్ళీ పైకి. పూలు పూలు చేస్తున్నాం. ఇది మ్యాక్స్ లాస్ట్ ఇయర్ రాలేదు. లాస్ట్ ఇయరే బాబే, అంటే లాస్ట్ ఇయర్ అంటే మహా అంతే, లాస్ట్ ఇయర్ కాదు, చాలా కష్టం ఇది. అప్పుడు వితౌట్ గ్రైండింగ్, అప్పుడులో వితౌట్ గ్రైండింగ్ ఆడిపోయి గైస్. అది ఎలా చూడు, మేడ్ ఇన్ కోప్స్, ఐ ఆమ్ ఫ్రమ్ ద ఇండియన్ నేవీ. సీక్రెట్ మిషన్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయొచ్చు. హబ్బా ఆర్మ్ చైర్, సోఫా, మళ్ళీ ఆ మధ్యలో ఇంకో ఆర్మ్ చైర్, మళ్ళీ సోఫా, మళ్ళీ టీవీ. ఒరే ఎన్ని టీవీలు కావాలరా ఒకదానికి దున్నా. మ్యాక్సిమం అంతా అలాగే ఉంది. ఇలా చూడు, ఒక రూమ్లో 2 టీవీలు పెట్టాడు. బుర్రనోడు ఎవడైనా టీవీలు కావాలనుకుంటాను. ఇల్లు అంతలా ఉంటాడు. పైన టీవీలో బాబోయ్ కేస్ ఒక పెద్ద 100 ఇంచ్ టీవీ పెట్టుకుంటా సరిపోద్ది కేస్ రూమ్కి. పెద్దది కావాలనుకుంటే, ఆ పెద్దది కూడా వద్దనుకుంటే ఒక 45 ఇంచ్ టీవీ పెట్టుకోండి కేస్ బెస్ట్. 10 టీవీలు 1,00,000 లేదా నాకు కోడ్ కావాలి డబ్బులు ఉన్నాయి అనేసి పెట్టుకోవద్దు. మనం ఎలాగో యూజ్ చేయం, తర్వాత ఎలాగో పోతాయి. అయ్యి బాబోయ్, అరే ఇలా చూడు, టేబుల్ ఎంత పెద్ద ఇచ్చేస్తున్నాడు 93,000కి. చాలా పెద్ద ఇచ్చాడు కేసు. పాపం కొంచెం పెద్ద మళ్ళీ ఆమ్ చైర్ చిన్న టేబుల్కి ఎంత పెద్ద చైర్ ఎత్తారో చూడు. మళ్ళీ ఆమ్ చైర్ స్పేర్ ఒకటి తొక్కలేదు రే. ఇక్కడ ఏట్రీ స్లైడింగ్ బోర్డ్ ఎక్కడ ఉంటుంది, వెనక్కున్నది కొని ఏమైనా ఏడుస్తుందా స్లైడింగ్ బోర్డు? లేదు. అయ్యే టైం అయిపోతుంది ఫాస్ట్ కదా. ఎలా పడి తీసుకుంటాను ప్లీజ్. ఇదేంటిది లైట్లు బాగా రాయాలి పక్కన విన్నా మర్చిపో. ఉత్సాహం వచ్చేస్తున్నా డీడీడా ఈడీడే వచ్చే స్టేర్స్
టెరెన్ వాట్ ఈస్ ఇట్? వావ్, ఎంత బాగా ఇంప్రూవ్ చేస్తారో గెస్ట్ టెరెన్ని. అండ్ బెడ్. అయ్యో, వాట్ ఈస్ దిస్ స్టూపిడ్ ఇడియట్స్? ఎక్కడ ఉందరా స్పాట్ లైట్? కింద ఉన్న స్పాట్ లైట్ పైకి ఎక్కించాడు నన్ను. ఆవిడ నో వన్ కాల్ యూ, గెట్ అవుట్, గో. వావ్, చాలామంది చాలా రూడ్గా కూడా ఉన్నారు గేస్. మనం రిచ్గా ఉండేటప్పటికి పడిపోతాయి. టేబుల్ బాబోయ్, మరి అన్ని చైర్లు పెట్టేంట్రా బాబు, కలిపి 1 మిలియన్ పెట్టుకున్నారు. సారీ గేస్, ఇందాక స్విచ్ చేద్దామని వేస్తాం మర్చిపోయాను. లెట్స్ గో ప్లాన్స్ అన్నిటికీ కదా. అయ్యయ్యో, ఈడు జాయిన్ అయ్యాడ్రా బాబు. ఫైర్ ప్లేస్, ఫైర్ టేబుల్. వావ్, మార్ష్మెలోస్ వేసుకొచ్చాయి. ఈ ఇంటికి ఆన్ చేయరా కూర్చుంటుంది. ఏం చేస్తుంది ఆన్ చేయని తొక్కలది. స్పాట్ లైట్ నన్ను ఇచ్చి కూడా తండ్రి నేను. పాంట్రీ భయ్యా, ఇంటికి వచ్చే ప్లీజ్. ఇందాడు ఎప్పుడో రమ్మన్నా, ఇప్పుడు వస్తావేట్రా ఇంటికి? 27 minutes అయిందిరా. 77 million ఉంది. బహుశా నాది సరిపోద్దాం. ఏం సరిపోతుంది. రెట్రో కొనకపోతే మంచి కొని వదును. అయినా సరే ఎన్ని అనుకుంటే ఏంటి, ఆల్రెడీ కొనేసింది. ఇంటి ఫ్రంట్ బ్యాక్ ఓకే, సైడ్ గరాజ్కి డౌన్ గరాజ్కి వచ్చి ఒక నిమిషం వేచి రౌండ్ ఫిగర్ 30 minutes ఆపేద్దాం. రౌండ్ ఫిగర్ 30 minutes ఆపేద్దాం. ఇంకొక నిమిషం ఉంది బాయ్, మళ్ళీ వెళ్ళిపోదాం. చూసాను ఊళ్ళే కడుకుంటా ఏంటంటే వెయిట్ బ్రో, వెయిట్ జస్ట్ యాగవే. ఇంకా కడతాను కదా, 2 పూలు ఎందుకు? ఒక పూలు ఉంటున్నా ఎక్కువ అనుకుంటా, 2 ఎందుకు? చాలా డౌట్. బార్బిక్యూ షేర్ ఫ్రూట్ బోల్ ఫ్లాట్ లైట్ పూల్ సైడ్ ఊరు కంప్లీట్ అయిపోయింది. వచ్చేస్తాను అయిపోయింది. ఓకే, పని లోపల పని. ఎలా ఉంది మన కార్? డైరెక్టర్ ఏదో ఇక్కడ ఉంది.
ఎక్కడికి వచ్చు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ సీరియస్ డిస్కషన్ ఆఫ్టర్ దిస్ వీడియో. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై గైస్.